క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు ఈ సాయంకాలం వేళ దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనల్ని ప్రేమించి శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభునామములో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. మన ధ్యాన భాగంగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ప్రియులరా, మనం నిన్నటి వర్తమానంలో ఈ 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ధ్యానం చేశాం. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడినట్లుగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉన్నట్టుగా గత రాత్రి మనం జ్ఞాపం చేసుకున్నాం ఆ విషయాలన్నీ. అయితే 6వ వచనంకి వచ్చేసరికి ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే ఇశ్రాయేలీలు శ్రమల కాలములో వారు క్రీస్తు విరోధి చేతిలో నుండి తప్పించుకొని వారు అరణ్యానికి వెళ్ళి 3.5 సంవత్సరములు, అంటే 1260 దినములు అక్కడ ఉండి దేవుని చేత పోషింపబడతారని మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ వచనం చివరి భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. అంటే ఇశ్రాయేలీల కొరకై సాతాను యొక్క చేతికి, క్రీస్తు విరోధి చేతికి చిక్కకుండా దేవుడు అరణ్యములో ఇశ్రాయేలీల కొరకు ఒక ప్రత్యేక స్థలాన్ని ఆయన కేటాయించి అక్కడ వారిని దాచిపెడతాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్లో పాత నిబంధనలో ఏలియాను గురించి మనం ఆలోచన చేస్తే ఇటువంటి సందర్భమే మనకి స్ఫురిస్తూ ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి ఈ మాటలు గమనించండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. ప్రియులార, ఈ భాగంలో ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా ప్రకటించాడు,
వర్షం కానీ మంచు కానీ పడదు నేను చెప్పేవారికి ఈ దినాల్లో అని. ఆ మాట చెప్పాక ఆహాబు ఏలియాను చంపుతాడు అనుకునే సమయంలో దేవుడు ఏలియాతో నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని చెప్పాడు. నేను ఇది అక్కడ పోషిస్తాను అని చెప్పాడు. ఇటువంటి సన్నివేశమే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు ఎదుర్కొంటారు. క్రీస్తు విరోధి చేతిలో చిక్కకుండా ఇశ్రాయేలీలను దేవుడు అరణ్యంలో ఒక స్థలములో ఏలియాను దాచినట్టుగా దాచి ఏలియాను పోషించినట్లుగా పోషిస్తాడు. అది మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఇదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనంలో ఇంకో కొంతమంది మనకు కనబడుతున్నారు. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు అన్నాడు. ఇది దేవుడు ఏలియాతో చెప్పిన మాట. అంటే అందరూ కూడా ఆహాబు యెజబెల్ యొక్క మాట విని బయలునకు మోకాళ్ళుని వెళ్ళిపోతూ ఉంటే నేనొక్కడే రోషం గలవాడినే నిలవబడ్డాను అని ఏలియా అంటే, దేవుడు అన్నాడు 7,000 మంది ఇంకా బయలునకు మోకాళ్ళలోనని వారు నాకున్నారు అన్నాడు. వారు ఎక్కడుండి ఉంటారు అంటే ఏలియాను కెరీతు వాగు దగ్గర దాచినట్టే దేవుడు 7,000 మందిని ఏదో ఒక అరణ్యంలో దాచి దేవుడు పోషించి ఉంటాడు వారిని కూడా. అలాగనే సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో సౌలు దావీదును చంపడానికి తరుముతూ ఉండగా అరణ్యములో దేవుడు దావీదును దాచిన సంగతి సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఏలియాను ఎలాగ దేవుడు కెరీతు వాగు దగ్గర కాపాడాడో అలాగన దావీదును కూడా అరణ్యములో దాచి సౌలు చేతికి చిక్కకుండా కాపాడాడు. ఈ విధంగా ఇశ్రాయేలీలు శ్రమల కాలంలో వారు దేవుని చేత దాచబడి పోషింపబడతారు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాగ ఇశ్రాయేలీలు అరణ్యములో దాచబడతారో అలాగనే శ్రమల కాలంలో సంఘము కూడా దాచబడుతుంది. ఇశ్రాయేలీలేమో అరణ్యములో దాచబడతారు, సంఘమేమో మధ్యాకాశంలో దాచబడుతుంది. శ్రమల నుండి తప్పించుకొని శ్రమల్లోకి వెళ్లకుండా సంఘము మధ్యాకాశములు దాచబడుతుంది. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 26:21 నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము అని దేవుడు చెప్తున్నాడు. భూమి మీద ఉగ్రత దినాలు ఉన్నప్పుడు దేవుడు సంఘాన్ని మధ్యాకాశములో దాచి ఆ 7 ఏండ్ల విందులో పోషించేవాడిగా ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన పిల్లలను కాపాడడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడన్న విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకొని ధైర్యాన్ని నిబ్బరాన్ని కలిగి ఉండాలి అని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇది గత రాత్రి 12వ అధ్యాయం 6వ వచనం మనం ధ్యానం చేసాం, దాని యొక్క కొనసాగింపు. ఇప్పుడు 7వ వచనం నుండి వేరొక పారాగ్రాఫు ప్రారంభమవుతుంది. అందులో ఇలా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 12:7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను అనే మాట మనం గమనిస్తున్నాం. సాధారణంగా పరలోకము అంటే ఎలా ఉంటుంది మన యొక్క ఊహల్లో? అది చాలా సుందరమైన ప్రదేశం, ప్రశాంతమైన వాతావరణం. అక్కడ ఎటువంటి గలిబిలి గందరగోళాలు ఉండవు, నెమ్మది ఉంటుంది, తొందరలు ఏమీ జరగవు, ఎవరు ఒకరినొకరు అరుచుకోవటాలు ఉండవు, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు. పరలోకము ఒక ఆనందకరమైన సుందర ప్రదేశం. బైబిల్ కూడా అలానే చెప్తుంది. కానీ ఇక్కడ పరలోకములో యుద్ధము
జరగడానికి ముఖ్య కారకుడు సాతానుడు. అంటే ఎలాంటి ప్రశాంత వాతావరణమునైనా గజిబిజిగా గందరగోళంగా చేసేవాడు సాతానుడు. ఈ సాతానుడు ఎప్పుడైతే పరలోకానికి ఎక్కి వెళ్ళాడో అక్కడ అనేక సమస్యలని, అంటే యుద్ధాన్ని, యుద్ధ వాతావరణాన్ని వాడు తీసుకొచ్చిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో జరిగే యుద్ధాల గురించి ఆలోచన చేస్తే 7 ఏండ్ల శ్రమల కాలపు ముగింపులో హర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది. తర్వాత 1000 ఏండ్ల పాలన యొక్క ముగింపులో గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఈ రెండింటిని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. హర్మగిద్దోను యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. అయితే శ్రమల కాల మధ్యలో పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది. దానిని గురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనములో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎవరెవరికి యుద్ధము అంటే అపవాది, వాని దోతలు, మికాయేలు, అతని దోతలకి యుద్ధం జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఘట సర్పము అంటే సాతానుకున్నటువంటి మరి యొక్క పేరు. వాని దోతలు అంటే పడిపోయినటువంటి దేవదూతలు, వారే దురాత్మలు లేక దయ్యములు అని మనం పిలుస్తాం. కాబట్టి ఈ సాతాను యొక్క దోతలు మికాయేలు దోతలతో యుద్ధం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మికాయేలు యుద్ధము చేసేటువంటి ఒక యుద్ధ వీరుల్లాగా మనకు కనబడతా ఉన్నాడు. బైబిల్లో ఈ మికాయేలును గురించి ప్రత్యేకంగా దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనంలో ఈ మికాయేలు దూతను గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు. మీ అధిపతియగు మికాయేలు. ఈ మాటలు గబ్రియేలు దూత దానియేలుతో మాట్లాడడం మనం గమనిస్తాం. ఈ గబ్రియేలు దూత దానియేలుతో మాట్లాడుతూ మీ అధిపతియగు మికాయేలు అన్నాడు. అంటే ఇశ్రాయేలీలకు అధిపతిగా లేక ఇశ్రాయేలీలను కాపాడే దూతగా మికాయేలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును అన్నాడు. నీ జనుల పక్షమున అంటే ఇశ్రాయేలీల పక్షమున నిలిచి వారికి సహాయపడేటువంటి దూతగా మికాయేలును మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో అష్షూరు రాజు ఇశ్రాయేలీల మీదకి రావడం, అష్షూరు రాజు ఇశ్రాయేలీల రాజుని సవాలు చేయడం బైబిల్లో మనం చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలీల రాజు ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఉత్తరమిచ్చి మీరు భయపడ నిమిత్తం లేదు, మీరు నిమ్మలంగా ఉండండి అని చెప్పాడు. ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపిస్తే అష్షూరు సైన్యములో 185,000 మందిని ఆ దూత సంహరించినట్టుగా మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలీల పక్షమున యుద్ధము చేసిన దూత మికాయేలు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మికాయేలు ఇశ్రాయేలీల పక్షమున యుద్ధం చేసేటువంటి దూతగా కనబడుతున్నాడు, ప్రధాన దూతగా కనబడతా ఉన్నాడు, బలిష్ఠుడైన దూతగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, యోధా పత్రికలో ఒకానొక సందర్భంలో ఈ మికాయేలుకి సాతానుకి గొడవ జరిగింది. సాతానుతో గొడవ అంటే మామూలుగా ఉండదు కదా. వాడు దూషిస్తాడు, అబద్ధాలు మాట్లాడతాడు, ఇంకా ఎలా అంటే అలా మాట్లాడతాడు. కాబట్టి సాతానుకి మికాయేలుకి గొడవ అయింది. ఈ గొడవకు కారణం ఏంటంటే మోషే యొక్క శరీరం. మోషే చనిపోయినప్పుడు మోషే దేహము నాకు కావాలి అని సాతానుడు మికాయేలుతో గొడవాడుతూ ఉన్నాడు. ఈ మికాయేలుతో గొడవాడినప్పుడు బైబిల్ గ్రంథంలో యోధా పత్రిక
ఒకే ఒక అధ్యాయం ఉన్నది, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. 9వ వచనం చదువుతున్నాను నేను. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నేను గద్దించునుగాక అనేను. అంటే ఈ మిఖాయేలుకి సాతానుకి వాదన జరిగినప్పుడు మిఖాయేలు తొందరపడి దూషించలేదు, యుద్ధానికి కూడా ముందుకు వెళ్ళలేదు. దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నాడు, మెదలకుండా వెళ్ళిపోయాడు. సమయం వచ్చినప్పుడు మిఖాయేలు సాతానుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు అపవాదితో యుద్ధం చేయాలి అని ఈ మిఖాయేలు కాచుకొని ఉన్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఎలా పడితే అలాగా వ్యవహరించేవాడు కాడు. దేవుడు ప్రతి పనిని ఒక క్రమ పద్ధతిలో జరిగిస్తాడు. మనకి ఎన్నో ప్రశ్నలు రావచ్చు. సాతానుని ఏదేను వనములో ఉన్నప్పుడే దేవుడు ఓడించి పాతాళానికి పంపిస్తే సరిపోయేది కదా, ఇన్ని తిప్పలు మనకు వచ్చేవి కావు కదా, ఇలాంటి ప్రశ్నలన్నీ మనకు వస్తాయి. మనం అనుకున్నట్టు దేవుడు స్పందించడు. దేవుడు ప్రతి పనిని ఒక క్రమ పద్ధతిలో జరిగిస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనములో దేవుడు మొదటి నుండి ఒక మాట చెప్పాడంట. అది ఇక్కడ రాయబడి ఉన్నది. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము అని రాయబడి ఉన్నది. కాబట్టి అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. ఏ కాలమందు అది చక్కగా జరుగునట్లు ప్రతి దానిని దేవుడు నియమించాడు. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు. అలాగనే సాతాను యొక్క పతనాన్ని గురించి కూడా దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టుకొని ఫలానా సమయమందు ఇది జరగాలి, అది దేవుడు నిర్ణయించాడు. కనుకనే మిఖాయేలు ఎప్పుడు పడితే అప్పుడు అపవాదితో యుద్ధం చేయడానికి వాడు పూరుకోలేదు. సమయం వచ్చినప్పుడు వానితో యుద్ధం చేయడానికి మిఖాయేలు సిద్ధంగా ఉన్నాడు. నేను ఈ అపవాది యొక్క పతనము, అపవాదితో యుద్ధము, దీనిని గురించి కొంచెం మీకు వివరించాలనుకుంటున్నాను. ఈ అపవాది లేక సాతాను మొదట ఒక కెరూబుగా ఉన్నట్టుగా మన యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చూస్తాం. కాలుచున్న రాళ్ల మధ్య సంచరించుచు దేవుని యొక్క సభాపర్వతం మీద సంచరించేవాడు అని ఈ పడిపోయిన అపవాదిని గురించి, పడిపోక మునుపు అతడు కెరూబుగా ఉన్నప్పుడు అతని గురించి వ్రాయబడి ఉన్నది. అయితే ఒకానొక సమయంలో దేవుని యొక్క సభాపర్వతం ఎక్కాలి అనుకున్నాడు. దేవుని యొక్క సభాపర్వతం ఎక్కి నేను అక్కడ కూర్చోవాలి అనుకున్నాడు. అనుకున్నప్పుడు దేవుడు వానిని అక్కడ నుండి పడవేసినట్లుగా బైబిల్ గ్రంథం యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అని ఈ అపవాది అనుకున్నాడు పడిపోక మునుపు. అంటే ఉత్తర దిక్కున దేవుని యొక్క సభాపర్వతం ఉన్నది. సభాపర్వతము అంటే దూతలతో కూడా ఆయన సభ తీరి కూర్చుండేటువంటి ప్రదేశం అది. మనం పార్లమెంటు, ఆ తర్వాత అసెంబ్లీ మనం టీవీలో గమనిస్తూ ఉంటున్నప్పుడు అవి ఎలా ఉంటాయో దేవుని యొక్క సభాపర్వతం అలా ఉంటుంది. మనం పార్లమెంటునే గమనిస్తే పార్లమెంట్లో అధికారపక్ష నాయకుడు ఉంటాడు, వారి దగ్గర కొంతమంది మంత్రులు ఉంటారు, వారు కాక పార్లమెంటు సభ్యులు ఉంటారు, వారు కాక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, వారి యొక్క సభ్యులు ఉంటారు, వీరు కాక సభా అధ్యక్షుడు ఉంటాడు, ఆయన మనం స్పీకర్ అని పిలుస్తాం. ఇది పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక దృశ్యం. దేవుని యొక్క సభాపర్వతం కూడా అలా ఉంటుంది.
ఇప్పుడు ఆ దేవుని యొక్క సభాపర్వతం మీద సభాధ్యక్షునిగా దేవదేవుడు ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నప్పుడు 24 పెద్దలు ఆలోచనకర్తలుగా ఆయన యొక్క సముఖములో వారు కూర్చుండి సాధారణ దూతలు కూడా అక్కడ కూర్చుండేవారు అని మనం గమనిస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అని ప్రశ్న వేశాడు. నీవు దేవుని యొక్క ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అన్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచన సభ ఒకటి ఉన్నది, దాన్ని సభాపర్వతం అన్నారు. అదొక పార్లమెంట్ లాగా మనకు కనబడతా ఉంటుంది. దేవదేవుడు సింహాసనం మీద ఉంటాడు, 24 పెద్దలు ఉంటారు, 4 జీవులు ఉంటారు, కెరూబులు ఉంటారు, సెరాపులు ఉంటారు, సాధారణ దూతలు ఉంటారు. ఇలాగ దేవుని యొక్క ఆలోచన సభ జరుగుతుంది. అయితే ఈ ఆలోచన సభలో దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ సింహాసనం మీద, ఈ ఆలోచన సభలోని సింహాసనం మీద ఈ అపవాది కూర్చుండాలి అనుకున్నాడు. అంటే అధికారాన్ని చేజిక్కించుకోవాలి, నేను పరిపాలించాలి, నేను సభాధ్యక్షునిగా ఉండాలి, నేను నాయకునిగా ఉండాలి అని సాతానుడు ఆశించినప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు అక్కడ నుండి వారిని పడవేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. వాడు పడిపోయిన తర్వాత సాతానుడు అనేక సందర్భాల్లో పరలోకానికి వెళ్ళినట్టుగా మనం యోబు గ్రంథంలో మన గతంలో కూడా చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు కూడా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. ఏంటండి, పరలోకములో దేవుని యొక్క సింహాసనం ఎదుట దేవదూతలు నిలవడానికి వారు వెళుతూ ఉన్నప్పుడు వారితో కూడా సాతానుడు వెళతాడా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. చూడండి, నేను మరలా చెప్తున్నాను, ఒక పార్లమెంటును మన యొక్క దృష్టిలో పెట్టుకుంటే అధికారపక్ష నాయకుడిలాగా యేసు ప్రభు మనకు కనబడతా ఉంటే, సభాధ్యక్షుడిలాగా తండ్రి అయిన దేవుడు మనకు కనబడతా ఉంటే, ప్రతిపక్ష నాయకుని హోదాలో సాతానుడు కూడా ఆ సభలోనికి వెళ్ళాడు. వాడు వెళ్ళి ఏం చేసేవాడు అంటే, మన మీద, అంటే మనుషుల మీద, ఆయన భక్తుల మీద, ఆయన పిల్లల మీద వాడు ఫిర్యాదులు చేసేవాడు, నేరాలు మోపేవాడు అనే విషయాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుని యొక్క హోదాలో వాడు సభ జరిగిన ప్రతిసారి వాడు దేవుని యొక్క సభాపర్వతం దగ్గరికి వెళ్ళి మన గురించి మాట్లాడేవాడు. అలాంటి సందర్భంలోనే యోబు గ్రంథం జరిగినప్పుడు వాడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు కదా, సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా అన్నాడు. అక్కడ జరిగిన డిస్కషన్ మనం ఎరుగుదాం. ఊరకనే నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడా? అతను కలిగిన దాన్ని అంతటి నువ్వు కాపాడుతున్నావు కాబట్టి నాకు అవకాశం ఇవ్వు అని అడిగాడు. అలాగా పర్మిషన్ తీసుకున్నాడు. వెంటనే యోబు యొక్క ఆస్తి, అతని యొక్క పిల్లలు చనిపోయేటట్టుగా మరి సాతానుడు చేశాడు. అలా జరిగిన తర్వాత యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, మరలా కొంతకాలం గడిచింది. మరలా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించెను. వేసవికాల సమావేశములు, శీతాకాల సమావేశములు జరిగినట్లు దేవుని సమావేశం జరిగినప్పుడు దేవదూతలు 24 పెద్దలు, 4 జీవులు, సెరాపులు, కెరూబులు దేవుని ఎదుట నిలవబడినప్పుడు ప్రతిపక్ష నాయకుని యొక్క హోదాలో అపవాది కూడా వెళ్ళి వాడు నిలవబడి మన మీద నేరాలు మోపేవాడిగా కనబడతా ఉన్నాడు. ఈ విధంగా వాడు అనేక సార్లు వాడు పరలోకములో సభాపర్వతం దగ్గరికి వెళ్ళేటువంటి వాడిగా ఈ వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా జరుగుతూ ఉండగా సుమారు 6000 సంవత్సరాలు పైబడి వాడు తన పనిని అలా జరిగిస్తూ ఉండగా ఇప్పుడు 6000 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో
7 శ్రమల కాలం ప్రారంభమై 3 సంవత్సరాలు పైబడి అప్పటికి అయిన తర్వాత పరలోకములో ఒక యుద్ధము జరగడం ప్రారంభమైంది. ఎందుకంటే సాతానునికి సమయము కొంచెమే అని అర్థమైంది. వాడిక పరలోకములో గజిబిజి గందరగోళం చేయటం ప్రారంభించాడు, గొడవ చేయటం ప్రారంభించాడు. కనుక సాధారణంగా ఒక పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు వెంటనే మార్షల్స్ని పిలుస్తారు కదా, వాళ్ళకు ఒక నాయకుడు ఉంటాడు కదా. అలాగా మికాయేలు ఉన్నాడు. మికాయేలు యొక్క దూతలు ఉన్నారు. వారు మార్షల్స్ లాగా వచ్చి ఈ ప్రతిపక్ష నాయకుని యొక్క హోదాలో ఉన్న ఈ అపవాదిని అక్కడి నుండి ఎత్తి కింద పడవేశారు. అది మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో గమనిస్తూ ఉన్నాం. చూడండి, 7, 8 వచనాలు నేను చదువుతుంటున్నాను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను అనే మాటలు మనం గమనిస్తూ ఉంటే, ఇక ప్రతిపక్ష హోదా స్థానం కూడా లేకుండా వాడు అక్కడి నుంచి పడవేయబడ్డాడు అని ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా ఆ 7 శ్రమల కాలములోని మిగతా 3.5 సంవత్సరములు వాడు భూమి మీద పడవేయబడి తన కోపాన్ని ఉగ్రతనంతటిని మనుషుల మీద వాడు తీర్చుకున్న తర్వాత ఆ 7 శ్రమల కాలం యొక్క ముగింపులో యేసు ప్రభువారు ఒక దూతని పంపించి, బలిష్ఠుడైన దూతని పంపించి గొప్ప సంఖ్యల చేత సాతానుని బంధించి 1000 ఏండ్లు అగాధములో పడవేస్తాడు అని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత వాడిని విడిపించాక ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. అప్పుడు అపవాదిని వాని అనుచరులను మొత్తాన్ని లయము చేసి నరకంలో పడవేస్తాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ 12వ అధ్యాయంలో ఇటువంటి యుద్ధం జరిగినప్పుడు మికాయేలు వాని దూతలు ఘట సర్పంతో యుద్ధం చేసి అక్కడి నుంచి వానిని పడవేసినప్పుడు పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను అనే విషయము 12వ అధ్యాయం 8వ వచనములో రాయబడి ఉన్నది. కాబట్టి ఇది పరిశుద్ధులు, దేవుని పిల్లలు సంతోషింపదగిన విషయం ఏంటంటే, మన మీద నేరములు మోపేవాడు ఇక మరల ఆ సముఖములోనికి, దేవుని సముఖములోనికి వెళ్ళడానికి వీలు లేని విధంగా వాడు అక్కడి నుంచి పడవేయబడినట్లుగా మనం 8వ వచనములో చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు 9వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే సాతాను యొక్క పతనం అనేది ఒక్కొక్క మెట్టు ఎలా జరుగుతూ వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆదిలోనేమో సృష్టికి ముందు వాడు తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ప్రధాన కెరూబుగా ఉండే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు సిలువలో వాని తలను చిత్తకొట్టినప్పుడు వాడు తన బలమును పోగొట్టుకున్నాడు. దాని తర్వాత 7 శ్రమల కాలంలో పరలోకము నుండి వాడు పడవేయబడినప్పుడు ఆ ప్రతిపక్ష హోదా అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దీని తర్వాత వాడు అసలు భూమి మీద ఉండకుండానే వాడు అంధకారములో అగాధములో బంధింపబడతాడు. దాని తర్వాత నరకంలో వేయబడతాడు. ఆ తర్వాత ఇక సాతానుడు అనే వాడు ఉండనే ఉండడు, మనకి ఎటువంటి బాధలే ఉండవు. ఇంకా దీని అంతటికీ కాలం అనే దాన్ని దేవుడు నియమించాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క కాలంలో జరగడానికి దేవుడు నియమించాడు. ఇప్పుడు వాటన్నిటికీ సమయము సమీపించింది. బైబిల్ చెప్తా ఉంది కనుక సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ సమయము ఆసన్నమైంది. అపవాది యొక్క పతనం ఆరంభమైంది. వాడు అగాధములో పడవేయబడేటువంటి గడియ దగ్గర పడతా ఉంది. కాబట్టి పరిశుద్ధులు ఎత్తబడేటువంటి దినాలు దగ్గర పడ్డాయి కనుక మధ్యాకాశమునకు ప్రభుని ఎదుర్కోవడానికి మేఘమండలమునకు ఆకాశమునకు మేఘముల పైన మనం వెళతాం కనుక సంసిద్ధులుగా ఉండాలి అని ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ
ప్రభు మీద ఆధారపడి ధైర్యంగా ఉండాలి అని ప్రభునామలో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. కళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రభువా, మనుషులందరినీ మోసపుచ్చుచు మనుషులను బాధ పెట్టి అపవాది సాతానుడు ఏ విధంగా పడద్రోయబడతాడో, వాని పతనం ఎలా జరుగుతుందో, చివరికి ఏ విధంగా అగాధంలో బంధింపబడి వాడు నరకంలో వేయబడతాడో నాయన, ఆ విషయాలన్నీ మీరు మీ గ్రంథంలో స్పష్టంగా వ్రాసి పెట్టారు. ప్రకటన గ్రంథము అపవాది యొక్క అంతమును గురించి స్పష్టంగా తెలియజేస్తుంటున్నట్టుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొద్ది కాలం తర్వాత ఈ కార్యాలన్నీ మీరు జరిగించి సాతానుడు మమ్మల్ని ఎన్నడూ శోధింపకుండా వారి యొక్క శోధనలన్నిటి నుండి మమ్మల్ని తప్పించి ప్రభువా నిత్యానందములో పరలోకములో మీతో యుగ యుగములు మేము ఉండడం కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నారు. ఈ మాటలు విన్నటువంటి బిడ్డలను మీరు ధైర్యపరచండి ప్రభువా. నాయన, రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారికి ఉజ్జీవము, మీ రాకడను గురించినటువంటి స్పష్టమైన అవగాహన వారికి కలుగునట్లుగా కృపనివ్వండి. నాయన, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందగలగడానికి కృపనివ్వండి. వాడు నరకాగ్నికి వెళ్తూ అనేక మందిని ఈడ్చుకొని వెళ్ళిపోతుంటుండగా వారి యొక్క కబంధ హస్తాల నుంచి నీ పిల్లలు విడుదల పొంది రక్షకుడు అయిన నిన్ను అంగీకరించి నిత్య జీవానికి వారసులు కావడానికి అనేకుల కృప దయచేయండి. ఇంకా స్పష్టమైన అవగాహన కలుగునట్లుగా వారిని దర్శించుమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది.